అంటే ఈ కొండా సురేఖ మీ పక్కనే, ఇంతకుముందు హుజరాబాద్ పక్కనే కదా పరకాల, ఆ కాన్స్టిట్యున్సీ ఇష్యూగా చూడాలా దీన్ని, లేకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటుగా ఎలా చూస్తున్నారు కొండా సురేఖ ఎపిసోడ్ని? ఒక్కడేందండి, ఇప్పుడు ఒక చిన్నారెడ్డి తిరుగుబాటు చేసిండు, ఒక రాజగోపాల్ జీవన్ రెడ్డి గారు తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిండు, ఒక అనిరుద్ధ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఒక ఒక కొండ సురేఖ వాళ్ళ కూతురు ఇట్లా పదుల సంఖ్యలో మాట్లాడుతున్నారండి. ఒక రాజగోపాల్ రెడ్డి మాట్లాడు కాదు, పదుల సంఖ్యలో మాట్లాడుతున్నారు. ఇలా ఇదంతా పక్క పెట్టు, స్వయంగా ఇక ఈ పార్టీలో లైఫ్ లేదని చెప్పి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు చూడండి, ఒక దానం నాగేంద్ర గారు ఏం మాట్లాడుతారో ఒకసారి చూడండి, మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడుతారో చూడండి, మీకు పట్టంచెరులో మహేందర్ రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారో మీరు చూడండి, మా కృష్ణమోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారో గద్వాల ఎమ్మెల్యేగా మీరు చూడండి. అంటే బయటికి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేలుగా ఇవాళ ఒక్క మనిషి కూడా తృప్తిగా లేడు కదా. అంటే నమ్మకం పోతుందా ప్రభుత్వం మీద? పోతేనే కదా మాట్లాడేది. ఇప్పుడు ఆనాడు ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా పనిచేసిండ్రు, వాళ్ళందరూ మళ్ళీ ఇళ్ళకి వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రో వచ్చిండ్రు, వచ్చిన తర్వాత ఏ ఉద్దేశంతో అయితే వచ్చిండ్రో, ఏం ఆశించైతే వచ్చిండ్రో, చివరిగా గౌరవం కూడా దొరుకుతుందని చెప్తున్నారు కదా. ఈ ఆశలు పక్క పెట్టు, పైరవులు పక్క పెట్టు, డెవలప్మెంట్ పక్క పెట్టు, కనీసం గుర్తింపు లేదు, గౌరవం లేదు అనే స్థాయికి వచ్చిందంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఎట్లుందో, ముఖ్యమంత్రి గారి యాటిట్యూడ్ ఎట్లుందో దాన్ని బట్టి అర్థం కావాలి. ఇవాళ ఎవరు వాళ్ళు లేరు. వాళ్ళు కాకుండా ఎమ్మెల్యేలు మీకు తెలుసు, అక్కడక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడో భోజనానికి కూర్చున్నారు, 16 మంది ఎమ్మెల్యేలు భోజనానికి కూర్చున్నారని కూడా వార్తలు వస్తాయి. వాట్ ఇట్ షోస్. ఇవాళ నువ్వు గెలిచిందే 64 మందో 65 మందో ఉన్నారనుకుందాం, వాళ్ళు పక్క పెడితే ఈ 64 మంది 65 మందిలో ఓ 15 మంది 16 మంది ఎప్పుడు అసంతృప్తితో ఉన్నప్పుడు నీ సొంత క్యాబినెట్ మినిస్టర్లే ఇలా అనేక మంది ఇది సమాచారం ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా నీ దగ్గర ఏం పడైందండి? ఒక మాట చెప్పాలంటే నిజంగా ఈ ముఖ్యమంత్రి విశ్వాసం కోల్పోయిండు, వాళ్ళ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిండు, వాళ్ళ మంత్రుల విశ్వాసం కోల్పోయిండు. చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా మా పుట్టినప్పటి మా తాత నుంచి వెళ్ళి మేము కాంగ్రెస్ అన్నటువంటి కుటుంబాలు కూడా ఇవాళ ఈయన కాబట్టి మేము కథమైపోతున్నాం, మా పార్టీ కథమైపోతుందని చెప్పి గుసగుసలు పెట్టుకుంటున్న మాట వాస్తవంగా విశ్వాసం కోల్పోయింది ముఖ్యమంత్రి మీద అని మీరు చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళేమో నాతో కలువు మేరేసో జోడో అని ఆయన పిలుస్తున్నారు, దాన్ని ఎలా చూడాలి? మోడీ గారు ఏమంటాడు, అరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవా బాబు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు వస్తున్నావు, ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు అని చెప్పి నా మీద పోస్టర్లు వేసుకున్నాడు, నా మీద రకరకాల పద్ధతిలో మాట్లాడాడు. అయినా ఆ ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోయినా, నన్ను అనేక రకాల అవమానపరిచినా, మాటలు మాట్లాడినా ఇవాళ అన్ని ఇచ్చిండు. ఒక రామగుండం 30 ఏళ్ల క్రితం క్లోజ్ అయినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6,300 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఇవాళ ఇంత తిట్టిన హైదరాబాద్లో మీకు తెలుసు ఆరాంగఢ్ ఫ్లైఓవర్లు కానీ, ఎల్బీనగర్లో ఉన్న ఫ్లైఓవర్లు కానీ, ఇప్పుడు కడుతున్న గడ్కసర్ ఫ్లైఓవర్లు కానీ కడుతున్నాయి కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి కదా, ఇంతెందుకు చివరికి కాజీపేటలో 30-40 ఏళ్ళుగా ప్రతి పార్టీ ఎన్నికల ఎజెండాలో కోచ్ ఫ్యాక్టరీ ఇలా కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది ప్రభుత్వమే కదా. నువ్వు చూడు ఎక్కడ నువ్వు రైల్వే స్టేషన్లలో ఇలా అమృత రైల్వే స్టేషన్ కావచ్చు. మాట్లాడదాం రాజేందర్ గారు, బీజేపీ ఏం చేసింది మాట్లాడదాం. దాని ముందు ఇంకొక ఇష్యూ, ఇక్కడ ఇష్యూ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే దాన్ని డెవలప్ చేసుకోవా బాబు, మేము సిద్ధంగా ఉన్నాం, మాకు ప్రాంతాల మీద వివక్ష లేదు, మా పార్టీ కాదా ఇవన్నీ చూడం, మాకు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది అని ఆయన సంకేతం ఇచ్చిండు. దాన్ని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, లేకపోతే రేవంత్ మాకేం ఆహ్వానించినట్టు కాదు, మాకేం పని.